ఈరోజు మనం డిస్కస్ చేయాలనుకున్న అతి ముఖ్యమైన టాపిక్ అండి. ఇది హార్ట్ అటాక్ అంటే గుండెపోటు ఎలా వస్తుంది, దాని గురించి ఇంకొంచెం కొంతమందికి ఎందుకు వస్తుంది, ఇంకా గుండెపోటుకు సంబంధించి అతి ముఖ్యమైన ప్రశ్నలు అన్నమాట ఇలాంటివి. తర్వాత కొంతమంది గుండెపోటు వచ్చి 5 నిమిషాల్లో ప్రాణం పోయే అవకాశం ఉందా అని ఆశ్చర్యపోతుంటారు. చాలామంది చనిపోతుంటారు ఇలాగా. అది అసలు ఎలా వీలవుతుంది? చాలామంది గుండెపోటు వచ్చినప్పటికీ కూడా స్టెంట్ వేయించుకుని బయటపడతారు, లేదంటే స్టెంట్ వేయకుండా మందులు ఇచ్చి బయటపడతారు. కొంతమంది ఏ ట్రీట్మెంట్ చేయకుండా కూడా వాళ్ళంతటి వాళ్ళే మంచిగా అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంత వేరీడ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎలా జరుగుతుంది అనేది చాలామందిలో ఉండే డౌట్స్ అన్నమాట. సో ఈ డౌట్స్ అన్నిటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం అండి. నా పేరు డాక్టర్ రవికాంత్ కొంగర. సో ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి. నెక్స్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే, అసలు గుండె నొప్పి అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది గుండె నొప్పి వచ్చినప్పుడు అని కనుక మనం ఆలోచించినట్లయితే, అసలు ఇది మన గుండె యొక్క ఫస్ట్ స్ట్రక్చర్ మనకు తెలియాలండి. గుండె మొత్తం ఏముంది అంటే దీన్ని మొత్తం 4 గదులు ఉంటాయండి. దీన్ని ఏట్రియం అంటారు. లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, మొత్తం 4 గదులు ఉంటాయి అన్నమాట. ఈ 4 గదుల్లో ఏం జరుగుతుందంటే, ఈ గదిలోకి రక్తం వస్తుంది, తర్వాత దీంట్లోకి వెళ్తుంది, తర్వాత ఊపిరితిత్తులోకి ఇలా వెళ్తుంది, దీంట్లోంచి ఊపిరితిత్తులోకి వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీస్ అంటారు. దాని నుంచి మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి వెనక్కి ఈ దీంట్లో లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చి లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్ళి బృహద్దమని అంటారు. అంటే గ్రేట్ అయోర్టా, అంటే బాడీ మొత్తానికి సప్లై చేసే రక్తనాళం అన్నమాట. సో దీంట్లో హై బ్లడ్ ప్రెషర్తో 120/80 ప్రెషర్తో, అంటే మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ప్రెషర్తో బాడీ మొత్తానికి పంపింగ్ అవుతుందన్నమాట. సో గుండె పని అనేది నథింగ్ బట్ పంపింగ్ మిషన్. అంటే ఇట్ ఈజ్ ఎ మోటార్, 24 అవర్స్ నాన్ స్టాప్గా వర్క్ చేసే మోటార్ అనమాట. ఈ మోటార్ అనేది అంతకు మించి వేరే పనే ఉండదు. అంటే హార్మోన్స్ తయారు చేయడం కానీ ఇట్లా వేరే పని ఏం లేదు, ఓన్లీ పంపింగ్ మిషన్. గుండె కనుక ఆగిపోయినట్టయితే 45 సెకండ్లో బ్రెయిన్ డెడ్ అయిపోతుందండి. బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు, బ్లడ్ సప్లై అందకపోతే 45 సెకండ్లో బ్రెయిన్ డెత్ స్టార్ట్ అయిపోతుంది. 1 minute to 2 minutesలో బ్రెయిన్ డెత్ అయిపోతుంది అనమాట. సో అందుకని గుండెకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో గుండె నొప్పికి గల కారణాలు, గుండె నొప్పి ఎవరికి వస్తుంది అంటే, యూజువల్గా ఈ 6 నుంచి 7 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి గుండె నొప్పి బాగా వచ్చే అవకాశం, అంటే ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఒబిసిటీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, అంటే ఫ్యామిలీలో ఒకరికి 50 ఏళ్ల వయసులోనే అన్నదమ్ములు ఇద్దరికి వచ్చి ఉంటే మూడో బ్రదర్కి కానీ సిస్టర్కి కానీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యామిలీలో 90 ఏళ్ల వరకు హార్ట్ అటాక్ రాకుండా 3 బ్రదర్స్ బతికినట్టయితే 4వ బ్రదర్ కూడా ఖచ్చితంగా అలాగే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అలా ఈ 6 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి లేవనుకోండి, యూజువల్గా వాళ్ళు 100 ఏళ్ళు బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏ హార్ట్ అటాక్లు లేకుండా, దీంట్లో ఒకటి ఉంటే 60 ఏళ్ళకి రావాల్సింది 50 ఏళ్ళకి రావచ్చు. 2, 3, 4, 5 కలిసి ఉన్నాయనుకోండి, ఒక్కోసారి అన్నీ కలిసి ఉంటాయి. దీంట్లో అన్నీ కలిసి ఉంటే కనుక ఎర్లీ స్టేజెస్లో వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా సివియర్గా ఉందనుకోండి, దీంట్లో చాలా వరకు మన కంట్రోల్లో లేనివి ఉంటాయి. అంటే ఒబిసిటీ అంటే మనం డైట్ ఎక్సర్సైజ్తో కొంతమంది కంట్రోల్ చేయొచ్చు, షుగర్ని మంచి ట్రీట్మెంట్తో కంట్రోల్ చేయొచ్చు, బీపీని కంట్రోల్ చేయొచ్చు. స్మోకింగ్ అనేది మన చేతిలో పని, ఆపాలనుకున్న రోజు ఆపేయచ్చు, కానీ అది చాలామంది ఆపలేరు. సో ఫ్యామిలీ హిస్టరీ అనేది మన చేతిలో లేదనమాట. సో ఇట్లా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని 2 రకాలుగా విడగొట్టవచ్చు అనమాట. సో చాలామంది గుండె నొప్పి కానీ గుండె జబ్బు కానీ ఏమనుకుంటారంటే, గుండె యొక్క జబ్బేమో అనుకుంటారు, కానీ గుండె జబ్బు కాదండి. గుండె నొప్పి అనేది గుండె రక్తనాళాలు ఉన్నాయి కదండి, గుండెకి సరఫరా చేసే రక్తనాళాల జబ్బు అనమాట. ఈ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినట్లయితే కనుక దానివల్ల మనకి ఈ గుండె నొప్పి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్లో ఈ రక్తనాళాల జబ్బు అండి. చాలామంది గుండె నొప్పి అంటే గుండె జబ్బు అనుకుంటారు, కానీ ఇది రక్తనాళాల జబ్బు. ఈ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి, దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారనమాట. సో మీరు ఇదే రక్తనాళాలు, ఇప్పుడు గుండె మీద ఉన్న చిన్న రక్తనాళాలు, దీన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అంటారనమాట. దీన్ని మళ్ళీ 2-3 బ్రాంచెస్ కింద విడిపోయి ఇది అతి ముఖ్యమైన రక్తనాళం. తర్వాత రైట్ కోర్నరీ ఆర్టరీ, లెఫ్ట్ కోర్నరీ ఆర్టరీ అంటారు. ఇది లెఫ్ట్ కోర్నరీ ఆర్టరీ, లెఫ్ట్ మెయిన్ అంటారు. ఇది రైట్ కోర్నరీ ఆర్టరీ అంటారు, వెనకాల నుంచి వస్తుంది. సో ఇది 2 భాగాలుగా విడిపోయి లెఫ్ట్ సర్కంఫ్లెక్స్, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అంటారు. ఈ 3 రక్తనాళాల్లోకి అన్నిటికన్నా ముఖ్యమైన రక్తనాళం ఎల్ఏడి అంటారు. ఈ ఎల్ఏడి దాంట్లో కనుక బ్లాక్ ఉన్నట్టయితే
దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హార్ట్ బాడీ మొత్తానికి పంప్ చేసేది ఈ లెఫ్ట్ వెంట్రికిల్ అంటారు. ఇది బృహద్దమని ద్వారా అంటే గ్రేట్ అయోర్టా ద్వారా మొత్తం బాడీ అంతటికీ రక్తం సప్లై చేసే మెయిన్ పంపు ఇదే అనమాట. ఎక్కువ మజిల్ దీంట్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మజిల్ ఎఫెక్ట్ అవుతుందో పేషెంట్కి హార్ట్ ఫెయిల్ అయ్యి విపరీతమైన ఆయాసం రావటం కానీ ప్రాణం పోవటం కానీ ఇది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అనే బ్రాంచ్ అనేది చాలా ముఖ్యం. దీంట్లో ఉన్న బ్లాక్స్ వల్ల మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదే రక్తనాళాన్ని మనం దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఇదే రక్తనాళాన్ని మనం ఇదిగోండి, ఇది లాంగిట్యూడినల్ సెక్షన్ అంటారు, ఇది క్రాస్ సెక్షన్ అంటారు. సో ఇది హెల్దీ ఆర్టరీ అంటే నార్మల్ ఆర్టరీ అంటే నార్మల్ రక్తనాళం, గుండె మీద ఉండే గుండెకి సప్లై చేసే రక్తనాళం ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో రక్తం అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుందామండి. సో దీంట్లో మనకి హార్ట్ అటాక్ గల కారణాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది. ఈ డిస్కస్ చేసిన కారణాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనవి 6 కారణాలు చేయటం జరిగింది. ఈ 6 కారణాల వల్ల అంటే షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఒబిసిటీ కానీ, స్మోకింగ్ కానీ ఇవన్నీ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ప్లేక్ అనేది మనకి ఈ రక్తనాళం లోపల ఏర్పడుతుందండి. ఈ రక్తనాళంలో 3 పొరలు ఉంటాయండి. ఈ 3 పొరలు ఏంటి అంటే ఈ లోపల పొర ఉంది కదా, దాన్ని ఇంటిమా అంటారు. సో ఇది చాలా స్మూత్గా ఉంటుంది, రక్తం అస్సలు రెసిస్టెన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత దానిపై బయట పొరని అడ్వెన్షియా అంటారు, అది కూడా స్మూత్గా. మధ్యలో ఉండేదంతా కూడా కండరం అనమాట, రక్తనాళం యొక్క కండరం. సో మస్కులర్ లేయర్ అంటారు. అసలు ఈ 3 లేయర్స్ కింద రక్తనాళం అమరిక ఉంటుంది. ఈ అమరికలో ఈ లోపలి లేయర్ ఉంది కదండి, ఇంటిమా అంటారు, దాని కింద భాగంలో ఈ కొలెస్ట్రాల్ ప్లేక్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ ఎందువల్ల వస్తుంది అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటేనే కొలెస్ట్రాల్ ప్లేక్ రావాలనే లేదు. కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి షుగర్ ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది, షుగర్ అస్సలు కంట్రోల్ లేని వాళ్ళకి వస్తుంది, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా చాలా కారణాలు ఉంటాయి. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా ఈ రక్తనాళం అనేది ఇలా కింద బ్లాక్ అయి ఉంటుంది. బ్లాక్ అయి ఉండటం వలన మనకి రక్తం ఫ్లో కొద్దిగా బ్లాక్. ఇప్పుడు 100% ఏరియా ఉందనుకోండి, క్రాస్ సెక్షనల్ ఏరియా లూమెన్ అంటారు. ఈ లూమెన్ 100%లో 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 30 పైసల వరకు బ్లాక్ అయినా కానీ ఏం అవదండి. బాడీలో మన శరీర అమరికలో అతి ముఖ్యమైనది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే 70% ఫార్ములా అంటారు. ఈ 70% ఫార్ములా అంటే ఏంటంటే మనకి దేవుడు కానీ ఈ నేచర్ కానీ మనకి ప్రతి అవయవాన్ని 70 పైసలు ఎక్కువ ఇచ్చిందనమాట. సపోజ్ ఈ రక్తనాళం ఇలాగే ఉంది, దీంట్లో 70 పైసలు మూసుకుపోయినా కానీ 30 పైసలు తెరుచుకుని ఉంటే కనుక అది ఇవ్వాల్సిన రక్తం అంతా కింద అందిస్తూనే ఉంటుంది, దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ 70% కన్నా ఎక్కువ బ్లాక్ అయితే మాత్రం మనకి ఆ రక్తనాళం చేయాల్సిన పని సరిగ్గా జరగదన్నమాట. అదేవిధంగా కిడ్నీ అయినా కానీ 70 పైసలు పాడైనా కానీ మనిషికి ఏం తెలియదు. ఒక కిడ్నీ దానం చేసినా మనం 50 పైసలు వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, దానం చేసిన వాళ్ళు కూడా 100 ఏళ్ళు బతికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ విధమైన 70% ఫార్ములా ఉంటుంది. సో ఈ 70% ఫార్ములా మనం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చోట్ల మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇలా పూడిక స్టార్టింగ్ స్టేజ్లో చిన్నగా దీనికన్నా చిన్నగా స్టార్ట్ అవుతుంది. 5 పైసలు 10 పైసలతో స్టార్ట్ అయ్యి 70 పైసల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చిన తర్వాత దీనిపైన ఇది పెరిగి ఈ ప్లేక్లో 2 రకాలు ఉంటాయి. చాలామందికి ఈ ప్లేక్ ఉంటుంది, 70 పైసలు 80 పైసలు బ్లాక్ అయినా కానీ హార్ట్ అటాక్ రాదు కొంతమందికి, దాన్ని స్టేబుల్ ప్లేక్ అంటారు. అదే కొంతమందికి చిన్న ప్లేక్స్ ఉంటాయి, 50% ప్లేక్లో కూడా సడన్గా అన్స్టేబుల్ ప్లేక్ అంటారు. అన్స్టేబుల్ ప్లేక్ అంటే దీనిపైన పొర అనేది స్మూత్గా ఉండే లోపల ఉండే పొర బ్రేక్ అవుతుంది అనమాట, దీని లోపల ఉండే ప్రెషర్ వల్ల. అది బ్రేక్ అయినప్పుడు సడన్గా బ్లడ్ క్లాట్ అయిపోయి ఆ మిగిలిన 30 పైసలు కానీ 40 పైసలు కానీ ఎంత లూమెన్ అయితే ఓపెన్ ఉందో అది కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోతే సడన్గా ఇక్కడ 30 పైసలే బ్లాక్ అయి ఉండొచ్చు, కానీ ఈ 30 పైసలు ఈ రక్తనాళానికి 100 పైసలు అనమాట. ఈ 100 పైసలు బ్లాక్ అవటం వలన సడన్ హార్ట్ అటాక్ వచ్చి ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఈ రక్తనాళం సప్లై చేసే హార్ట్ అంతా కూడా చచ్చిపోవటం జరుగుతుంది. చచ్చిపోవటం వలన సివియర్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది హార్ట్ అటాక్ ఒక ఇదండి. సో మీరు ఇదే స్టేజెస్ ఆఫ్ చూసినట్టయితే ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ అంటారు. ఈ ప్లేక్ అనేది చూసినట్టయితే టు స్టార్ట్ విత్ ఫ్యాటీ స్ట్రీక్ కింద స్టార్ట్ అవుతుంది. అంటే సన్న ఫ్యాట్ అనేది
ఒక సన్న వెంట్రుక వాసి కన్నా 10వ వంతంత పొర ఈ ఇంటిమా అంటే లోపల పొర, ఇది మా మస్కులర్ లేయర్. ఈ మస్కులర్ లేయర్కి ఇంటిమాకి మధ్యలో ఏర్పడుతుంది. అది కొద్ది కొద్దిగా పెరిగి ఇలా ప్లేక్ అయింది. ఈ ప్లేక్ అయింది ఇక్కడ పగిలిపోయినప్పుడు సడన్గా ఈ ఎర్రది వచ్చేసి బ్లడ్ క్లాట్, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ వచ్చేసి మొత్తాన్ని మూసేస్తాయి అన్నమాట. సో ఇలా ఇంటిమాలో ఉండే ఫ్యాటీ స్ట్రీక్ నుంచి ఇలా ఒక ప్లేక్ తయారవడానికి 30 సంవత్సరాలు పడుతుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారు, ఏమండి 5 నిమిషాల్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారండి మా నాన్నగారు అని కొంతమంది చెప్తుంటారు, మా తాతగారు 5 నిమిషాల్లో వచ్చి చచ్చిపోయారని చాలామంది చెప్పటం మనం వింటూ ఉంటాము. కానీ ఈ 5 నిమిషాల్లో వచ్చింది అనుకోవటం అపోహ అండి. 5 నిమిషాల్లో బయటపడింది. అది 5 నిమిషాల్లో ఇలా బ్రేక్ అయింది. కానీ ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ డెవలప్ అవటానికి మనకి 30 ఏళ్ళ టైం పడుతుంది. ఈ 30 ఏళ్ళ టైంలో డెవలప్ అయ్యింది, ఈ 5 నిమిషాల్లో బయటపడింది అనమాట. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, హార్ట్ అటాక్ అంటే ఏదో 5 నిమిషాల్లో వచ్చేసేది కాదు. మనం దీన్ని ముందు స్టేజ్లో కనుక ఆపగలిగితే, అంటే ఈ ప్లేక్ ఫామ్ అయిన దాన్ని ఒక్కోసారి మనం ఆపలేకపోవచ్చు, కానీ అన్స్టేబుల్ ప్లేక్ అంటే ఇలా పగిలిపోయే ప్లేక్ని పగలకుండా ఉండే స్టేబుల్ ప్లేక్ కింద చేయొచ్చు. అంటే షుగర్ కంట్రోల్ ఉందనుకోండి, అది ప్లేక్ రప్చర్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో ఉండి ఒబిసిటీ కూడా లేకుండా ఉన్నట్లయితే కనుక, స్మోకింగ్ ఆపేసినట్టయితే ఈ ప్లేక్ ఉన్నా కానీ ఇంకో 20 ఏళ్ళు అలాగే ఉంటుంది అది. కానీ ఇలా బ్రేక్ అయ్యి సడన్ అటాక్ అనేది రాదనమాట, ప్రాణం మీదకి రాదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం హార్ట్ అటాక్ని ప్రివెన్షన్ స్టేజ్కి మనకి చాలా టైం ఉందండి, 30 ఏళ్ళ టైం ఉంది. ఏంటంటే ఈరోజు హార్ట్ అటాక్ రావాలంటే 30 ఏళ్ళ ముందే దానికి కావాల్సిన ఫౌండేషన్ పడుతుంది. దాన్ని మనం ఎప్పుడైనా ఆపుకోవచ్చు అనమాట. సో ఈ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక తండ్రి ఉంటారు, ఒక తల్లి ఉంటారు, తాతలు ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం మనకి చిన్న నాలెడ్జ్ వల్ల వాళ్ళ ప్రాణాన్ని మనం కాపాడగలిగే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎయిడ్ చేయటం కానీ, అన్నీ కానీ ప్రివెన్షన్ చేయటం కానీ, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో మనం ఏమన్నా ఆపలేకపోవచ్చేమో కానీ, మనకి 2 ఏళ్ల తర్వాత వచ్చే హార్ట్ అటాక్ని ఖచ్చితంగా 10 ఏళ్ళ వెనకాలకి పోస్ట్పోన్ చేయొచ్చు, ఈ నాలెడ్జ్ ఉన్నట్టయితే మనకి. సో మనం ఈ విధంగా కొంచెం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇంకొక వీడియో కూడా ఉందండి, హార్ట్ అటాక్ వస్తే ట్రీట్మెంట్ ఏం చేయాలి, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, హార్ట్ ఫెయిల్యూర్ అంటే వచ్చిన తర్వాత హార్ట్ ఫెయిల్ అవుతే ఎలా ఉంటుంది, పేషెంట్కి ఎలా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, తర్వాత స్టెంట్ ఎవరికి వేయాలి, బైపాస్ ఎవరికి చేయాలి, అసలు మెడిసిన్స్తోనే తగ్గించే మార్గం ఉందా, హార్ట్ అటాక్ నివారణ ఏంటి, ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో మనం చూద్దాం. సో ఈ వీడియో అనేది మీకు దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది అందరికీ నలుగురికి తెలియాలని అనిపించినట్టయితే షేర్ చేస్తే కనుక వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.